నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను ఏ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో శాంతి స్థాపన దిశగా చర్యలు దేశీయ స్టాక్ మార్కెట్స్ లో జోష్ను నింపాయి. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544, నిఫ్టీ 135 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,989 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, టీసీఎస్ షేర్స్ రాణించాయి. ఇండిగో, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, టాటా స్టీల్, బీఈఎల్ షేర్స్ నష్టాలను చవిచూశాయి. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరటంతో మన మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. క్రూడాయిల్ ధరలు దిగిరావటం, ద్రవ్యోల్బణం, వృద్ధి భయాలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ రాణించగా మెటల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $81 దిగిరాగా బంగారం ఔన్స్ $4,343 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.55గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.